అధ్యక్ష నేను కూడా ప్రొసీడింగ్స్ వాచ్ చేసుకుంటే ఇక్కడనే ఛాంబర్లో ఉన్న అధ్యక్ష మంత్రి గారు ప్రారంభమే చేసిండ్రు వారు అసలు ఏం చెప్పనేలే మేము అడిగింది మేము ఇదే చెప్పాలి ఇంకోటి చెప్పొద్దని గవర్నమెంట్ ఎట్లంటారు అధ్యక్ష మేము మాత్రం ఇద్దరు స్పీకర్లు ముగ్గురు స్పీకర్లు మాట్లాడతాము మేము చెప్పిందంతా మీరు వినాలి ప్రభుత్వం చెప్పింది మేము వినడానికి సిద్ధంగా లేమంటే భావ్యమవుతుంది అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే తప్పు ఒప్పు సంగతి ప్రజలు నిర్ణయిస్తారు చెన్నారెడ్డి గారు మేము ఫ్యాక్ట్ ఏం చెప్పినామండి వారు చెప్పింది నేను కూడా విన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం నుంచి వచ్చిన బకాయి 480 కోట్లు మేము చెల్లించినాము అని చెప్పినాం పాత ప్రభుత్వం ప్రెసిడెంట్ రూలా కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఇంకోటి అది ప్రజలు నిర్ణయిస్తారు మేమేమంటే దయచేసి చిన్నారెడ్డి గారు వినండి డ్యూస్ ఉండే ఇన్పుట్ సబ్సిడీ యొక్క డ్యూస్ ఉండే ఆ డ్యూస్ పే చేసినాము గవర్నమెంట్లో డెఫినెట్గా మీరు అడిగిన దాన్ని బట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుందండి ఏ డబ్బు ఎట్లా ఇచ్చిన ఎంత ఇచ్చినది అకౌంట్ ఫర్ కాబట్టి పాత డ్యూస్ కూడా 480 కోట్లు ఇచ్చినామని మంత్రి గారు చెప్పింది తప్ప అది వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ సార్ చిన్నారెడ్డి గారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అవి 2009 11 10 ఇవ్వను కానివ్వండి మొత్తం మీద 480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయి ఉండే దాన్ని ఈ ప్రభుత్వం చెల్లించింది అని చెప్పిండ్రు అది ఫ్యాక్ట్ అది దాని తప్పే ఉందండి అది చెప్పొద్దు అని ఎందుకంటారు అటు అనవలసిన అక్కర ఉండదు మీరు అడిగిన ఇతర అంశాలని డెఫినెట్ దాని మీద చెప్తాం మేము చెప్పమనే సమస్య లేదు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలామంది పెద్దలు వన్ టైం రుణమాఫీ అని అడిగిన అధ్యక్ష నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను ఇక్కడ ఇక పాడిందే పాడరా పాసమాన్లు దాసరని ఇప్పటికో 50 మాటలు వాడినరా పాట దాన్ని ఎత్తుకొని పోయి మీరు ఊరేగింపులు కూడా చేసిండ్రు ఆయన లేరు ఇప్పుడు పాపం వెంకటరెడ్డి గారు చనిపోయిండ్రు వెంకటరెడ్డి గారు అన్నప్పుడు పెద్ద ఎడ్ల బండి కట్టి ఖమ్మంలో పెద్ద ఊరేగింపులు తీసిండ్రు రైతు భరోసా యాత్ర అని పేరు పెట్టి మీ యాత్రల తర్వాతనే ఉప ఎన్నికలు జరిగినాయి ప్రజలు కూడా తీర్పిచ్చిండ్రు మేము చెప్పినాం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్పినాం అందులో ఎందో ఉన్నది బ్రహ్మ పదార్థం అంటే మీరు దాన్ని పట్టుకునే మీరు అడుగుతున్నారు కంటిన్యూగా ఏమున్నదండి ఇప్పుడు 75% అయిపోయింది 25% మిగిలింది అది ఒక నెల రోజులు దాటితే మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ చేసిన అధ్యక్ష దాన్ని ఎట్లా ఇచ్చేస్తారు ఇంక దానికి ఏమున్నది వన్ టైం రుణమాఫీ అదేదో పెద్ద బ్రహ్మ పదార్థమైనట్టు దాన్ని మించి ఇంకో పదార్థమే లేనట్టు మేమేదో పెద్ద ఫెయిల్ అయినట్టు అధ్యక్ష భారతదేశ చరిత్రలో 16,500 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మీద ఉందా ఈ మొత్తం ఇండియాలో మేము సాహసం చేసాం అధ్యక్ష మా పక్క రాష్ట్రం ఇలా మనకు అనవసరం లేదని మాట్లాడతారు వాళ్ళు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు 11,000 కోట్లు ఇస్తే మేము ఆల్రెడీ 12,000 కోట్లు ఇచ్చినాం ఇట్ హాజ్ రీచ్డ్ ద ఫార్మర్ ఇదేందో పెద్ద మేము ఏదో తప్పు చేసినట్టు మమ్మల్ని డిఫెన్స్లు వేస్తామన్నట్టు ఇది ఎక్కడ న్యాయం అండి ఎక్కడిది ఇది ఇదేంటంటే మేము ఆల్రెడీ ఇచ్చినాం 75% అయిపోయింది ఫిబ్రవరి వస్తే నీ బడ్జెట్లో మిగిలింది ఇచ్చేస్తాం అదేదో పెద్ద మేము తప్పు చేసినట్టు యాజ్ ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్ అన్నట్టు చెప్తున్నారు అధ్యక్ష ఒకటి రెండవది ఇన్పుట్ సబ్సిడీ మేమే అడిగినాము డిక్లేర్ చేసిన మండలాల ప్రకారం 703 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదా అండి మీకు ఫిగర్ మీ ఇష్టంలో చెప్తే అవుతుందా లెక్క కదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన లెక్క కదా అది మాకు మొత్తం అధ్యక్ష దాదాపు 1,100 కోట్లు వచ్చింది ఏప్రిల్ నెలలో వచ్చింది అవి ఏరియాస్ దీనికి వస్తుంది అధ్యక్ష ఏ ఒక్కదానికి రాదు ఒక ఇన్పుట్ సబ్సిడీ రాదు చిన్నారెడ్డి గారు చాలా కాంపోనెంట్స్ కలిపి డ్రాట్ ఎదుర్కోవడానికి సహాయ చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఇచ్చినప్పుడు మాకు అప్పుడు ఏముంది ఆ టైంలో సీరియస్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ వాజ్ విత్ డ్రింకింగ్ వాటర్ ఒక 500 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకే ఇచ్చినాం దాదాపు 200 కోట్ల పైచీలకు పట్టణ ప్రాంతాలకు ఇచ్చినాం ఈవెన్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఏరియాలో కూడా ఇక్కడ కూడా కొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడదు ఎమర్జెన్సీ కాబట్టి మంచినీళ్ళు కాబట్టి ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి ఉన్న ఫ్లో అటు పోయింది మాకు నేనే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రివ్యూ చేసి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన అధ్యక్ష ఇది ఏప్రిల్ నెల ఇప్పుడు ఇచ్చినా కూడా అక్కడికి రాదు ఇది రైతులకు వాళ్ళ అవసరాలను బట్టి ఇద్దాం మనం ఇప్పుడైతే ఉన్న డబ్బు నుంచి సర్దుబాటు చేయండి అని చెప్పినాం ఫర్దర్ మేము అడిగింది 3,000 కోట్ల అధ్యక్ష వచ్చింది 1,000 కోట్లు దానిలో సర్దుబాటు చేసినాం అదేదో పెద్ద మేము తప్పు చేసినట్టు డైవర్ట్ చేసి ఇప్పుడు ఇచ్చేసినాం అయిపోయింది ఏమున్నదండి ఆ రోజు ఏప్రిల్లో ఇప్పుడు ఇచ్చేసినాం డబ్బులు ఇట్ హాస్ గాన్ నౌ అదేదో పెద్ద క్రైమ్ చేసినట్టు నేను అధ్యక్ష జానారెడ్డి గారు చాలా సంవత్సరాలు ప్రభుత్వాలు నడిపిన వారు స్వయంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు గవర్నమెంట్ ప్రాసెస్లో వచ్చిన డబ్బును అడ్జస్ట్ చేస్తారు అధ్యక్ష ఇంకో మాట కూడా చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ అంత రైట్ఫుల్గానే ఉండి ఒక తెలంగాణ ప్రభుత్వమే రాంగ్ఫుల్గా ఉందని సెన్స్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు అనేక కారణాల దృష్ట్యా గత 2 సార్లు అధ్యక్ష ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడనే ఉన్నారు 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు మనకి ఇవ్వలే మేము లెక్కలు చూసుకుంటున్నాం మాకు అసెస్మెంట్ పూర్తిగా రాలేదు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్పి ఇచ్చారు మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ మళ్ళీ
మనకి ఇవ్వాల్సింది ఇస్తూ ఇంకొక 500 కోట్లు ఎక్కువ కూడా ఇచ్చారు అధ్యక్ష లెక్కలు చూసుకున్న తర్వాత. మనకు రావాల్సిందేదో కేంద్రం కట్ చేసిందని నేను చెప్తలేను. వాళ్ళ అసెస్మెంట్ పూర్తి కాకముందు ఎవ్రీ మంత్ రిలీజ్ ఇస్తారు అధ్యక్ష. 997 కోట్ల రూపాయలు సెంట్రల్ డెవల్యూషన్ ప్రతి నెల 1st తారీఖున టక్కుమని మన టంచన్గా మన ఖాతాలోకి వస్తుంది అధ్యక్ష. దాన్ని మనం వాడుతుంటాం. కొన్ని సందర్భాలలో ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కలు చూసుకోవడం కానీ వాళ్ళ అసెస్మెంట్ కానీ ఫైనల్ కాకపోతే ఒక 300 కోట్లు 400 కోట్లు వచ్చేసి ముగిచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ నెల మనం ఇచ్చే రిలీజెస్ కూడా కొన్ని ఆగుతాయి. వెనక ముందు అయితే మనం కూడా ఆపుతాం, ఆపి రీఅడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇంకో 15 రోజులకో లేకపోతే నెక్స్ట్ మంత్కో రీఅడ్జస్ట్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వంలో ఈ ఫ్లక్చుయేషన్స్, ఈ యొక్క పంపడాలు రొటీన్గా జరిగే అంశం అధ్యక్ష. ఇది పెద్ద గొప్ప చర్చనీయాంశమో ఈ శాసనసభ కాలం అంతా వృధా చేసుకోవాల్సినంత గొప్ప అంశం కాదు నాకు తెలిసి. అల్టిమేట్గా ఫైనల్ అప్రాప్రియేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఈ లెక్కలన్నీ సరిచూసి మళ్ళీ సభ ముందుకు వచ్చి ప్రభుత్వం సప్లిమెంటరీ గ్రాంట్స్ అని రీఅప్రాప్రియేషన్ తీసుకుంటాం అధ్యక్ష. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం నడిచేటువంటి వ్యవహారం. అందరికన్నా ఎక్కువ జానారెడ్డి గారికి ఐడియా ఉంటుంది. వారు చాలా పోర్ట్ఫోలియో చేసిన చాలా గవర్నమెంట్స్లో ఉన్నారు, వారు ఒక గవర్నమెంట్లో కాదు. ఇదంతా ఉంటుంది అని చెప్పి పోచారం గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. బకాయిలు అనేవి ఉంటుంటాయండి, వెనక ముందు ఇస్తూ ఉంటారు. మీ గవర్నమెంట్ నుంచి కూడా మాకు వచ్చిందో 480 కోట్లు అని చెప్పిండ్రు. వాట్ ఇస్ ద రాంగ్ విత్ ద మినిస్టర్ స్టేట్మెంట్ అధ్యక్ష? నా ప్రార్థన ఒకటే, ఇంతమంది సభ్యులు మీరు మాట్లాడినారు, వారు విన్నర్ సావధానంగా మొత్తం నోట్ చేసుకున్నారు. వారిని సమాధానం వినండి. అంత ఇంపేషన్స్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? గవర్నమెంట్ స్టాండ్ ఏందో గవర్నమెంట్ విధానం ఏందో చెప్తారు, దాని మీద మీరు యాంపుల్ టైం తీసుకోండి. ఈ విల్ బి క్లారిఫైయింగ్. మీరు ఏది అడిగినా క్లారిఫై చేయాలని మంత్రి గారు సిద్ధంగా ఉంటారు. మధ్య మధ్య ఇంటర్వెన్షన్ ఎందుకు, ఆపడం ఎందుకు, ఆ ఉల్లి ఎందుకు, ఆ గొడవ ఎందుకు అధ్యక్ష? మీరు సాఫీగా వినండి, మంత్రి గారిని చెప్పనియండి. దాని తదనంతరం మీరు అనుకున్నటువంటి మీ సందేహాలు నివృత్తి కాకపోతే ఇంకేమైనా ప్రశ్నలు మిగిలి ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇది విల్ క్లారిఫై, గవర్నమెంట్ విల్ క్లారిఫై.